గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. నమస్కారం, నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశులు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఏ రాశులకి ఏ సంచారాలు జరుగుతున్నాయి, గ్రహ సంచారం ఎలా ఉంది అనే విషయాన్ని బట్టి 12 రాశుల వారికి కూడా ఈ ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి, ఎవరు ఎలాంటి పూజలు చేసుకోవాలి, ఎలాంటి హోమాలు చేసుకోవాలి, ఎలాంటి జపతపాలు చేసుకోవాలి అనే విషయాల గురించి తెలియజేయడం జరుగుతోంది. మరి ఏప్రిల్ నెలలో గ్రహ సంచారం చూసుకున్నట్లయితే రవి సంచారము ఏప్రిల్ నెలలో రవి సంచారము మేషరాశిలో జరుగుతుంది. మేషరాశిలో రవి సంచారం వల్ల మేషరాశ్యాధిపతి కుజుడు కాబట్టి రవి అనుకూలంగానే ఉంటాడు. అట్లాగే కుజుడు కూడా మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. స్వక్షేత్రము కాబట్టి కుజుడికి మేషరాశి కుజానుకూలతది ఉంటుంది. బుధుడు వ్యాపారకారకుడు బుధుడు కూడా ఈ యొక్క మేషరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. మరి శుక్రగ్రహం కూడా ఈ మేషరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ ఏప్రిల్ నెలలో 4 రాశులు 4 గ్రహాలు మేషరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. తద్వారా ఈ మేషరాశి వారికి అనుకూలతలు ఎలా ఉంటాయి, ప్రతికూలతలు ఎలా ఉంటాయి అనే విషయం కూడా మనం తెలియజేయచ్చు. అలాగే శని భగవానుడు మీనంలో సంచారం చేస్తున్నాడు. మరి రాహువు మకరంలోకి సంచారం చేస్తున్నాడు. గురుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు మే వరకు కూడా. మరి ఈ రకంగా ఈ నవగ్రహ స్థితిగతులను బట్టే మానవుడి యొక్క జీవితం అనేది ఏర్పడుతుంది. ఈ నవగ్రహాలు పరిపాలించే పరిపాలనా విధానాన్ని బట్టే మనకి ఏ రకంగా ఉండబోతోంది, ఏ రాశి వారికి ఏ ఫలితాలు జరుగుతాయి అనే విషయం క్షుణ్ణంగా చెప్పగలుగుతాం. అయితే ఈ సంవత్సరము పరాభవ నామ సంవత్సరం. పరా అంటే సాధించడానికి వీలైనటువంటిది అని కూడా చెప్పబడుతుంది జరిగింది. దేన్నైనా సరే సాధించగల స్థితిని పొందగలిగే సంవత్సరము. భవ అంటే స్థితి, ఓర్పు, సహనము ఉంటే ఈ సంవత్సరం ఏదైనా సాధించవచ్చు అని అర్థం. అందువల్ల కష్టం వచ్చిందని అసహనం చెందకుండా, సంతోషం వచ్చిందని ఆనందపడకుండా, సౌమ్యంగా భగవత్ ఆరాధన ఎవరైతే చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా దైవానుగ్రహం కలిగి ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడా భగవద్ అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌమ్యంగా వెళ్ళడం అనేది జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క రాశుల వారందరికీ కూడా ద్వాదశ రాశుల్లో సంచార స్థితిగతులను బట్టి ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి పూజలు హోమాలు చేసుకోవాలి, ఎలాంటి అనుగ్రహం ఉంటుంది అనే విషయాన్ని మీకు వివరంగా తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం, నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. ఏప్రిల్ నెలలో మిథున రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది. ఏప్రిల్ నెల మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. గ్రహానుకూలత ఉంది కాబట్టి మిథున రాశి వారికి వ్యాపారంలో విజయకేతనం ఎగరవేయడం జరుగుతుంది. విద్యార్థులకు రాష్ట్రాధిపతి బుధుడు కాబట్టి మంచి విద్య అభ్యసించడము, పరీక్ష ఉన్నత శ్రేణి ఉత్తీర్ణతతో పాస్ అవడము, ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి.
ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్స్ రావటము ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నం చేసే వారికి బుధ శుక్రులు కలిశారు కాబట్టి వివాహ అనుకూలతలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. వివాహ ప్రయత్నం చేసే వారికి ఖచ్చితంగా వివాహం అయి తీరుతుంది. సంబంధాలు రావడము సెట్ అవడము జరుగుతుంది మిథున రాశి వారికి. సంతాన ప్రయత్నం చేసే వారికి సంతాన అనుకూలతలు ఉన్నాయి. శుభవార్తలు వినే అవకాశం ఉంది. సినీ పరిశ్రమ చూసుకున్నట్లయితే అనుకున్న రోజున సినిమా రిలీజ్ చేయడము, తద్వారా సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం చూసుకున్నట్లయితే గతంలో పోల్చిన దానికంటే ఇప్పుడు కొంచెం ఇబ్బందుల నుంచి బయటపడి ఫ్లాట్స్ అవి సేల్ చేయడము, తద్వారా అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరిగే అవకాశం ఉన్నాయి. మిథున రాశి వారికి బుధ శుక్రులు కలయిక వల్ల మిథున రాశి వారికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పెద్దగా బాధించవు. అనుకున్న రీతిలో ఆరోగ్యం అది బాగుంటుంది, ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు. వ్యవసాయదారులకి వ్యవసాయం బాగుంటుంది, పంటలు బాగా చేతికంది వస్తాయి, అనుకూల వాతావరణం ఉంటుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది మిథున రాశి వారికి ఈ నెలలో. అందువల్ల వీళ్ళపై ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎక్కువగా ఉన్నాయి. నరదృష్టి, నరఘోష ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు రాహుకాల పూజ చేయించుకోవటము, చండీ పారాయణ, చండీ హోమాలు చేసుకోవడం ద్వారా, సుదర్శన హోమాలు చేయడం ద్వారా నరదృష్టి, నరఘోష నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చూశారు కదండి మిథున రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని మీకు క్షుణ్ణంగా తెలియజేయడం జరిగింది. చెప్పిన రెమెడీ పాటించి చక్కగా ఇంకా మీకు అనుకూలంగా చేసుకుంటారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిష రత్న అవార్డు గ్రహీత. నమస్కారం.